సీఎం చంద్రబాబు డప్పు కొట్టి డాన్స్ వేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన గిరిజనులతో కలిసి దింసా నృత్యం చేశారు. వారి కోరికపై డప్పు కొట్టి వారు డాన్సులు వేస్తుంటే ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. విజయవాడ తొమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఆదివాసీ దినోత్సవ సందర్భంగా గిరిజన సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. వారి మంచి భవిష్యత్తు కోసం తమ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని భరోసా ఇచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ అందరూ స్వాగతంతో ఆహ్వానిస్తున్నారు. అలాగే గిరిజన సంప్రదాయ నృత్యాలు పాడేరు కళాకారులచే దింసా నృత్యం ఇందులో పాల్గొంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మనకి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలలో కనిపిస్తూ ఉంటారు. వారి ఆచారాలు, వారి సాంస్కృతిక పండుగలు అనేకమైనవి వారు జరుపుకుంటూ ఉంటారు. అలాగే దానికన్నా ముందు గిరిజన సంప్రదాయ నృత్యాలను పాల్గొంటున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ అడవుల్లోని కోయా తెగలకు ఉన్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే గిరిజన స్త్రీ సంక్షేమ సమాజులు గుమ్మడి సత్యనారాయణ గారు, శాసనసభ్యులు, జనప్రతినిధులందరూ వీక్షిస్తూ ఉన్నారు. ఆ నృత్యాలలో ఎంతో ఆనందంగా పాల్గొంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా వచ్చేసి చూడండి ఎంత అద్భుతంగా మహిళలు చేసేటువంటి నృత్యాన్ని మనం వీక్షిస్తున్నాం. గిరిజన సంప్రదాయమైనటువంటి కొమ్మకోయ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంతో అందంగా అలంకరించారు. మనం లైవ్ లో వీక్షిస్తున్నాం. కొమ్ముపోయే నృత్యం చేసినటువంటి బృందంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నిదాకాలు